నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారి నూతన ఆలయ చైర్మన్ గా మావులూరు శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి చెప్పండి, ఈరోజు ఎంతో గౌరవప్రదమైన పోస్ట్ ని సార్ అలంకరించారు. సో సార్కి విషెస్ తెలియజేస్తారా? కామాక్షి తాయి దేవి నమః. కామాక్షి ఆశీర్వచనాలు. ఖచ్చితంగా ఇప్పుడు చైర్మన్గా పదవి స్వీకారం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి గతం నుంచి మాకు శ్రీనివాసరెడ్డి గారు తెలుసు. ఇక్కడికి దేవస్థానానికి వచ్చిపోతుండేవారు. అటువంటి వారికి అమ్మవారు అనుగ్రహం కలిగి ఇప్పుడు ఈ ధర్మకర్త మండలికి చైర్మన్గా పదవి స్వీకారం చేయడం అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయి. ఈ యొక్క కామాక్షి తాయి అంటేనే కామాక్షి అంటే కామ అంటే కోరిక, అక్షి అంటే కన్ను, తాయి అంటే అమ్మ, కళ్ళతోనే కోరిక తీర్చే తల్లి అని కామాక్షి తాయి అన్నారు. ఇది జొన్నవాడ కాదు, జన్నవాడ. జన్నవాడ అంటే కశ్యప ప్రజాపతి యజ్ఞం చేయబట్టి యజ్ఞవాటిక అయింది. యజ్ఞము అంటే జన్నము, వాటిక అంటే వాడ. జన్నవాడగా కశ్యప ప్రజాపతి ఎవరంటే బ్రహ్మ కింద ఉండే ఉప ప్రజాపతుల్లో ఉండేటువంటి ఒక మహర్షి. ఆయన దివ్య దృష్టితో చూసి మూడు ప్రదేశాలు ఎంచుకున్నారు. ఒకటి దీని పేరు రజతగిరి, ఒకటి రజతగిరి, తల్పగిరి రంగనాథస్వామి, వేరగిరి లక్ష్మీ నరసింహస్వామి. దగ్గర 3 హోమగుండాలు పెట్టినప్పుడు ప్రధాన హోమగుండం పెట్టి చేసినప్పుడు హోమగుండం నుంచి ఈశ్వరుడు వచ్చేసాడు. స్వయంభూగా వెలిశారు. స్వయంభూగా వెలిసినటువంటి స్వామిని వెతుక్కుంటూ పార్వతీదేవి స్వామిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసి తను కూడా స్వామి ఆజ్ఞ మీద బింబంగా మారిపేసి చేపలు పట్టే వలలో దొరుకుతుంది. ఇక్కడ అంతా అడవిగా ఉన్నప్పుడు ఈ చేపలు పట్టే వాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు. ఇక్కడ అంటే మత్స్యకారులు ఉండేవాళ్ళు. ఈ మత్స్యకారులు వలలో దొరికి వాళ్ళు పెట్టి పూజ చేస్తున్నప్పుడు ఆదిశంకరాచార్య వస్తూ చూసి అమ్మవారిని శాంతిపరిచి ఆమెని కామాక్షి తాయిగా ఆమెగా పేరు పెట్టారు. ఎందుకని కామాక్షి తాయి అని పెట్టంటే పంచకామాక్షులు, కంచి కామాక్షి, మాంగాడు కామాక్షి, అస్సాంలో కామాఖ్యాపీఠం, 4వది జన్నవాడ, తంజావూరులో బంగారు కామాక్షి. 5 కామాక్షుల్లో మందొకటి. ఇక్కడ జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా కంచి కామకోటి పీఠాధిపతులు అయినటువంటి ఇప్పుడు విజయేంద్ర సరస్వతి స్వామివారు, అంతకుముందు జయేంద్ర సరస్వతి స్వామివారు, దానికి మహాస్వామి పెద్దవారు ఉండేవారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, వీరందరూ సురేంద్ర స్వామి సరస్వతి వీరందరూ ఉండేవారు. వీరందరి యొక్క కనుసన్నల్లో ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వచనాలతోటి అమ్మవారికి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారు జరిగేటువంటి కార్యక్రమాలని వాళ్ళ కనుసన్నల్లో మేము జరిపిస్తుంటాం. వారి ఆజ్ఞ మేర ఇక్కడ జరిగేటువంటి ఇటువంటి జరిగినటువంటి కుంభాభిషేకం కానీ, కోటి కుంకుమార్చన కానీ, పుష్పయాగం కానీ, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో అన్నాభిషేకాలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క జరిగేటువంటి ఇక్కడ విశేషంగా స్వామివారికి అమ్మవారికి 2 ధ్వజస్తంభాలు ఉండడం విశేషం. స్వామివారి ధ్వజస్తంభం, అమ్మవారి ధ్వజస్తంభం. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తమిళనాడు సాంప్రదాయ ప్రకారం జరుగుతూ ఉంటాయి. అంటే అమావాస్యని పితృదినంగా తీసుకొని ఆంధ్రదేశంలో పెద్దవాళ్ళకి పెట్టుకునే దానికి పితృదినంగా తీసుకొని చేసుకుంటుంటారు. అమావాస్య ఏ పనులు చేయరు. కానీ అమావాస్య రోజే అమ్మవారికి మహాకళ్యాణోత్సవం జరగడం విశేషం. అటువంటి కళ్యాణోత్సవం షష్ఠి నాడు ప్రారంభం చేసి అమావాస్యతో పూర్తి చేస్తాం. వైశాఖ మాసంలో జరుగుతుంది. ఇటువంటి పుణ్యక్షేత్రంలో అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలంటే చిన్న పని కాదు. ఆమె ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు. ఆమె ఆజ్ఞ కోసం అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర వచ్చి నిద్ర చేస్తూ ఉంటారు. సంతానం అయితే ఏమి, వివాహం అయితే ఏమి, సంసారంలో ఇబ్బందులు వచ్చినా కానీ, వ్యాపారంలో ఇబ్బందులు వచ్చినా కానీ, రైతులు కానీ అందరూ వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు. ఏ కోరికతో వచ్చి నిద్ర చేస్తారో వారికి ఆ కోరికలన్నీ తీరిపోతుంటాయి. ఇన్ని నిద్రలను చేస్తారు. 3 నిద్రలని, 2 నిద్రలని, 5 నిద్రలని. అమ్మవారే చెప్తుంది, ఇన్ని నిద్ర చేయి నువ్వని, నా చుట్టూ ప్రదర్శన చేయి అంటుంది. అంటే ఆడవాళ్ళైతే పశువు కొమ్మలు, మగవాళ్ళైతే వక్కలు పట్టుకొని తిరుగుతారు. అది మండలంలో తిరుగుతారు. 11 రోజులు తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అమ్మవారు అగ్ని ఇచ్చే ప్రకారంగా తిరుగుతూ ఉంటారు. ఎలా అంటే గాలి ధూళి బాధలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ ధూళి గాలి అన్నీ పోతాయి. అమ్మవారి దగ్గరికి వచ్చి బాగు చేసుకుంటారు. అది ఈ చేతపడలని చెడిబడి జరుగుతుంటాయి బయట వాళ్ళు ఎక్కడైనా. దాంతో ఆ బాధపడే వాళ్ళంతా వచ్చి అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉండే కుంకుమ మొహాన పెట్టుకొని ఆ తీర్థం తీసుకున్నంత మాత్రం చేత వారికి స్వస్థత చేకూరుతూ ఉంది. అటువంటి పవర్ఫుల్ అయినటువంటి అటువంటి మహాశక్తివంతమైనటువంటి ఆ కామాక్షి తాయి దేవత యొక్క అనుగ్రహం కోసం ఇక్కడ ఉండేటువంటి
అందరు ప్రజలు ఎదురు చూస్తుంటారు. అటువంటి దేవస్థానానికి మనకి కొత్తగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు వారి పూర్వజన్మ సుకృతం వల్ల చైర్మన్ పదవి దేవస్థానానికి చైర్మన్ పదవి పొందడం జరిగింది. దాంతోపాటు సభ్యులందరూ కూడా వేశారు. నేను కూడా ఇంతకుముందు ఎక్సెప్షన్ సభ్యులుగా చేసి ఉన్నాను చాలాసార్లు. ఈసారి మా మేనల్లుడికి ఎక్సెప్షన్ సభ్యుడిగా ఏర్పాటు చేసి వారికి కూడా ఆశీర్వచనం అందజేశాను. అందరికీ కూడా ఈ చైర్మన్ గారికి కానీ ఈ చైర్మన్ గారుగా చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ కూడా కామాక్షిత ఆశీర్వచనాలతోటి మళ్ళా కూడా చైర్మన్ గారు యొక్క పూజా విధానాన్ని బట్టి వారు ఉండేటువంటి అమ్మవారితో ఉండేటువంటి సఖ్యతను బట్టి వారు ఇంకా చాలా ఉత్తమ స్థితికి వెళ్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మళ్ళా ఈ యొక్క పదవిని పొంది మేము మళ్ళా ఈ దేవస్థానం అభివృద్ధికి చాలా తోడ్పాటుగా ఉంటారు. అటువంటి ఎమ్మెల్యే గారికి కూడా కామాక్షిత ఆశీర్వచనాలు ఉండాలని కామాక్షిత ఆశీర్వచనాలతోటి ఉండాలని ఆశీర్వాదం చేస్తూ 2024 ఎన్నికల్లో కూడా మళ్ళా గెలిచి ఈ యొక్క నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధిలో తీసుకొస్తారని అమ్మవారిని కోరుకుంటూ ఆశీర్వచనాలు అందజేస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్య ఏష ఆశిషః సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మకర్త పదవీ ప్రమాణ స్వీకారం నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యము పాటింపగా దురుద్దేశ రహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల నిధుల గురించిన 1987వ సంవత్సరము చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమాలను అనుసరించి ప్రవర్తించగలవాడనై దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ధర్మకర్త పదవి రహస్య ప్రమాణ స్వీకార పత్రము నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షంలో గాని పరోక్షంగా గాని తెలుపక రహస్యంగా ఉంచుదునని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ధర్మకర్త పదవి ప్రమాణము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో శ్రీ వరదరాజ స్వామి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విలక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యము పాటింపగా దురుద్దేశ రహితుడై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థల విధులను గురించి 1987వ సంవత్సరం దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాలని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ప్రమాణ పదవి స్వీకార పత్రము నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేదా తెలియబడిన రహస్య విషయం ఏదైనా గానీ నాకు ధర్మకర్త
పదవి బాధ్యతను పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు తప్ప సక్రమంగా నిర్వహించడం తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షంలో గాని పరోక్షంగా గాని తెలుపక రహస్యంగా ఉంచుదని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఈ సందర్భంగా మావులూరు శ్రీనివాసులరెడ్డి మన ముందున్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఒక గౌరవమైన పదవిలో ఉంటారని మీరు అనుకున్నారా, లేకపోతే అమ్మవారు ఇచ్చిన కృప అని మీరు అనుకుంటున్నారా? దీనికి అంతా కారకుడు మా ఎమ్మెల్యే గారైన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆ ఆశీస్సులతో ఈ పదవి నాకు అంత ఎప్పుడైనా అనుకున్నారా సార్ నేను అనుకోలేదు. చైర్మన్ గా అవుతారని? నేను అనుకోలేదు. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు ప్రమాణ స్వీకారం వచ్చి? చాలా సంతోషకరంగా ఉంది. అలాగే అమ్మవారికి కూడా అట్లే సేవ చేసుకుంటాను. నేను ఏ విధంగా గుడి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను? నా వంతు మ్యాక్సిమం 10 మంది ఎగిడికి పోయినా నా కొంత సొంత నిధులతోనైనా అంత ఇంత డెవలప్ చేస్తాను. గత దానికన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తానని మనసులో అనుకున్నాను, ప్రయత్నం చేస్తాను. సో ఇంతకుముందు చైర్మన్తో కూడా మీరు సన్నిహిత్యం కొనసాగించి ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే? ఖచ్చితంగా అమ్మాయి, ఖచ్చితంగా భక్తుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు నెరవేరుస్తున్నారు? నేను ఖచ్చితంగా నెరవేరుస్తున్నాను. బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానికోసం ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి నూతన ఆలయ చైర్మన్ మావులూరు శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఇవి ఇవాల్టి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలు. చూసారు కదండి, మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.